వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. అదే స్థానంలో ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారో హెల్త్ సెంటర్ ముందు సిపిఐ నేతల నిరసన. కేంద్ర కార్యాలయంలో ఉన్న మాజీ మంత్రి కాకాని ములాఖాత్లో వైసీపీ నేత సజ్జల. ప్రభుత్వ జీవో 129 తీసుకొచ్చిన పాత ఉద్యోగులకు అవకాశం ఇవ్వొద్దని నిరుద్యోగులతో భర్తీ చేయాలని విద్యార్థుల డిమాండ్. అమెరికాకు 11 ఏళ్లు పడితే ఉగ్రవాదులను 11 రోజుల్లో పట్టుకున్న మోడీ అన్న బండి సంజయ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సికింద్రాబాద్ అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని కూల్చి 35 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేస్తున్న ప్రయత్నం అవివేక చర్య అని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి సీఎం అజయ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ముందు సిపిఎం నేతలు నిరసన చేశారు. ఈ సందర్భంగా అజయ్ బాబు మాట్లాడుతూ 2006లో అప్పటి ఎమ్మెల్యే జయసుధ ఎంపీ అంజయ్ కుమార్ యాదవ్తో కలిసి 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడంతో పాటు ₹1 కోటి నిధులు కేటాయించారని తెలిపారు. 2009లో మరొకసారి అదే స్థలంలో పద్మారావు గౌడ్ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి ₹2 కోట్ల నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నట్టుగా కొనసాగించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. 50 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన స్థలంలోనే నిర్మించాలి. 50 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన స్థలంలోనే నిర్మించాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. అర్బన్ హెల్త్ సెంటర్ ఇట్లాగే ఉంచాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడనే వాటి సేవలు కొనసాగించాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. అర్బన్ హెల్త్ సెంటర్ ని కాపాడుకుంటాం. అర్బన్ హెల్త్ సెంటర్ ని కాపాడుకుంటాం. 40-50 ఏళ్ళు ఉండవలసిన అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. 40-50 ఏళ్ళు ఉండవలసిన అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. 50 పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలోనే నిర్మించాలి. 50 పడకల ఆసుపత్రిని కేటాయించిన స్థలంలో నిర్మించాలి. కొత్త అర్బన్ సెంటర్ కూల్చడం అన్యాయం. కొత్త బిల్డింగ్ ను కూల్చి ఇక్కడ నిర్మిస్తామని చెప్పడం అన్యాయం. అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. అర్బన్ హెల్త్ సెంటర్ ను కాపాడుకుందాం. అర్బన్ హెల్త్ సెంటర్ ను కాపాడుకుందాం. 50 పడకల ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది గవర్నమెంట్. ఆ స్థలంలో 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 2006లో జయసుధ గారు, ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹1 కోటి కేటాయించారు. మళ్ళీ తిరిగి 2009లో పద్మారావు గారు అట్లాగే ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹2 కోట్లు కేటాయించారు. ఆ స్థలాన్ని వదిలేసి ఈరోజు చక్కగా ఉన్న గట్టిగున్న 40-50 సంవత్సరాలు పనిచేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూల్చి ఇక్కడ 35 పడకల ఆసుపత్రి కట్టాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. ఇది ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు ఏదైతే వరప్రసాద్, జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడం కోసమే, వాళ్ళ కట్టబెట్టడం కోసం చేసిన ప్రయత్నం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం మానుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా భూ కబ్జాదారులను అడ్డుకోండి. మీరు శంకుస్థాపన చేసిన స్థలాన్ని మీరు కట్టకుంటూ ఉంటే ఎంత సిగ్గుచేటో, ఎంత అవమానమో ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే వరప్రసాద్ గారు, జగన్మోహన్ గారు కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. వారికి రెవెన్యూ సర్కార్ అండగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడాలని ఏదైతే 50 పడకల ఆసుపత్రి దానికోసం
2 సార్లు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేశారో అక్కడ నిర్మించాలని, ఏదైతే ఉన్నట్టుగా అర్బన్ హెల్త్ సెంటర్ను కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దీంతో పాటుగా మారేడుపల్లి మండల జనాభా 2.5 లక్షలు దాటిపోయింది. తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి భక్తుల ఆందోళనకు దిగారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు నిరసన తెలిపారు. అందరూ చేయికి పైకెత్తండి, అందరూ చేయికి పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ వీడియోతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలో ఉన్న రాకముందు బరితెగించి రెడ్ బుక్లో రాసుకున్నాం అని చెబితే ఏదో అనుకున్నాం, కానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో రెడ్ బుక్లో పాలన కొనసాగిస్తారని ఊహించలేదన్నారు. కనీసం పొగ ఉంటే నిప్పు ఉంది అనుకోవచ్చు, కానీ అసలు సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. సిస్టమ్ ఫెయిల్ అయింది, అయితే ఇలా ఉంటుందో చంద్రబాబు ఊహించుకోలేరు. ప్రశ్నించే గొంతు నొక్కితే వైసీపీ నేతలు ఆగిపోరు. జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నేత, ఎన్ని అడ్డంకాలు ఎదురైనా దృఢంగా ముందుకు వస్తారు. మా ప్రభుత్వం వస్తే అన్ని తిరిగి చెల్లిస్తామని అన్నారు. ఏడాది క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నాను అనుకున్నాం, కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతుంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్కి అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు
మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 7404 ఓపీల పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల వద్ద తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల పరిషత్తు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పకాటులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 10,954 పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం జియో 129 తీసుకొచ్చి పాత విఆర్ఓ విఆర్ఏలను అవకాశం ఇచ్చిందన్నారు. 3,550 మంది విఆర్ఓ విఆర్ఏల పరీక్ష రాసి ఎంపిక కావడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మిగిలిన 7,004 జీపీఓ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం 10,954 జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో భర్తీ చేస్తుందని మేము డిమాండ్ చేసినాం గతంలో. కానీ 129 జీవో తీసుకొచ్చి పాత వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం ఇచ్చింది. వారు పాత వీఆర్ఏ వీఆర్ఓలు ఎగ్జామ్ రాసిన తర్వాత 3,550 మంది ఎంపికైనారు. వారికి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చి మిగిలిన 7,404 జీపీఓ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదలయ్యని మేము నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు పాత వీఆర్ఏ వీఆర్తో ఎలాగో భర్తీ చేశారు, కానీ అవి కూడా మీరు జూనియర్స్లతో మళ్లీ ఇన్ఛార్జ్లు ఇప్పారు. 7,404 పోస్టులకు పాత వీఆర్వీలతో పాటు జూనియర్స్లకు ఇన్ఛార్జీలుగా 10,954 పోస్టులని ఇవ్వడం కరెక్ట్ కాదు. మా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే 7,404 జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో వెంటనే భర్తీ చేసేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జీపీఓ నోటిఫికేషన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీపీఓ నోటిఫికేషన్ వెంటనే 7,400 పైచిలుకు పోస్టులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీపీ నోటిఫికేషన్ వెంటనే రాబో మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మాలలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ మాలలే తమ భుజాలపైన కాంగ్రెస్ పార్టీని మోసి అధికారంలోకి తీసుకొచ్చారు కనుక ఇప్పుడైతే ఎవరైతే మా మందకృష్ణ మాదిగ గారు, దామోదర్ రాయనరసింహని మాదిగ కాదు ఆయన మెరిట్ బేస్ లో వచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మరి మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం ఇచ్చేటందుకు తెలంగాణ మినిస్టర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమన్నా పెట్టినా మరి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమైతే లేదు. అలాంటి టెస్ట్ పెడితే మరి దామోదర్ రాయనరసింహ గారు మెరిట్ బేస్ లో పోతే మా బట్టి విక్రమార్క కూడా మెరిట్ బేస్ లోనే పోయిండు. ఖచ్చితంగా ఇప్పుడు దామోదర్ రాయనరసింహ మాదిగ కాదు అనంటే మా ఈ బట్టి విక్రమార్క కూడా మాల కేటగిరీ కిందికి రాదు, ఆయనది కూడా ఓపెన్ కేటగిరీ కిందికి పోతుంది. కావున రాబోయే రోజులలో అందరికీ దళిత వర్గాలకు 2 మంత్రి పదవులు ఇస్తే తప్పే ఉన్నది. అంటే అంత అగ్రవర్ణాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండాలనా? రేవంత్ రెడ్డి గారు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా రాబో మంత్రివర్గ విస్తరణలో హోంమంత్రి పదవిని ఖచ్చితంగా మాలలో కట్టబెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. లేదంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో మాలలను కనుక విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు కూడా విస్మరిస్తారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఖచ్చితంగా చర్యలను ఈ మాల స్టూడెంట్ జేఏసీగా మేము చేస్తా ఉంటాం. అలాగే రేవంత్ రెడ్డి గారికి మరొక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలలో ఇప్పటి వరకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించలేదు. మిగతా అన్ని బీసీ గురుకులాలలో, ఎస్టీ గురుకులాల్లో దోస్తు ద్వారా అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈ సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులాల్లో మహిళా డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. దోస్తు ద్వారా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎట్లా తీసుకోవట్లేదు? ఎందుకు మరి ఈ దళితులంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇంత వివక్ష అనేది నేను అడుగుతా ఉన్నా. 27 కళాశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 27 కళాశాలలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. 10,000 మంది మహిళా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తొందరగా ఈ 27 సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ సాధ్యమైన త్వరగా మొదలు పెట్టాలని తెలియజేస్తా ఉన్నాం.
అమెరికాలోని ట్విన్ టవర్స్ పై ఆల్ ఖైదా దాడి చేసి 6,000 మందిని చంపితే ఆ దేశం 10 ఏళ్ల తర్వాత ఒసామా బిన్ లాడెన్ను పట్టుకొని చంపిందని, కానీ పాల్గం ఘటన జరిగిన 15 రోజుల్లోనే భారత సైన్యం ఉగ్రవాదులను అంతు చూసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్పై చిన్నపాటి యుద్ధమే జరిగిందంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే భారత సైన్య పోరాటాన్ని తగ్గించే ప్రయత్నం చేశారన్నారు. పాకిస్తాన్ లోపలికి వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను పాక్ ఆర్మీకి చెందిన 11 మిలిటరీ బేస్లను ధ్వంసం చేయటం చిన్న యుద్ధమా అని సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ మట్టుపెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. హైదరాబాద్ తన కుమారుడి అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల వియంకులతో కలిసి జూబ్లీస్లోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. కాగా అఖిల్ తన ప్రియసి జనబ్ రాబిన్ జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుల చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జూన్ 4వ తారీఖున జరగబోయే వెన్నుపోటు దినోత్సవ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రతినిధులు మరియు మాజీ పార్లమెంటరీ సభ్యులు మార్గాని భారత్రామ్, మాజీ ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు, మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిల తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వము ఎంతమంది పొట్టలు కొడతా ఉన్నారో ఇవాళ మనకు కనబడతా ఉంది. వాలంటీర్స్ పిల్లలకి ఏ రకంగా మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్లో వాళ్ళని ఏ రకంగా వాడుకుని మోసం చేశారో, సుమారుగా 4 లక్షల మంది కుటుంబాలని వాలంటీర్స్కి భవిష్యత్తు లేకుండా చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రతి చోట కూడా చూస్తే ఇవాళ రేషన్ సరఫరా చేసే ఎండియు ఆపరేటర్స్ వీళ్ళు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాల. ఎండియు ఆపరేటర్స్ని వీళ్ళని విధుల నుంచి తప్పిస్తూ బహిష్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. మరి ఎంత అన్యాయం అండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్రమాలకి ఏవైతే పాల్పడుతున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయో, ఒక పక్కన రేషన్ డీలర్లు ఇంకో పక్కన ఎండియు ఆపరేటర్లు ఉంటే ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉంటా ఉంటుంది. ఒకళ్ళపైన ఒకళ్ళకి నియంత్రణ చేసుకుని ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఈ ఎండియు ఆపరేటర్స్ పనిచేస్తారు. ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర నుంచి ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయంటే వీళ్ళు చెక్ పెడతారు. ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయనంటే రేషన్ డీలర్లు చెక్ పెడతారు. ఈ వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులకి ఈ యొక్క రేషన్ డిపోలు సుమారుగా నాకు తెలిసి 29,000 పైచిలకు రేషన్ డిపోలు ఉన్నాయి.
ఇంకొక 6,000 పెంచుతూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రేషన్ డిపోల్ని వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి చాలా చోట్ల నా నోటీసు కూడా వచ్చినాయి. ఏదైతే రేషన్ డిపో కావాలని అంటే 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంకా రాబోయే ఇంకొక 6,000 డిపోల్ని రిలీజ్ చేయబోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వదలట్లా. అంటే ఇంత దారుణంగా వ్యవస్థ ఇప్పటిదాకా మేము సూర్యాపేటలో ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను ఆకర్షించే మే పుష్పం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కేంద్రంలోని వికసించింది. ఏడాదిలో ఒకసారి వికసించే ఈ పుష్పం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతి ఆస్వాదించేవారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. చింతలపాలెం మండలంలోని కేంద్రంలోని షాక్ హాబ్జిన్ నివాసంలోని పేరింటలో ఈ పుష్పం తాజాగా పూసింది. ప్రతి సంవత్సరము మే 15 తారీఖులోపు పూసే ఈ పువ్వు సంవత్సరం మే 31న పూసేదని అన్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూచే మే పుష్పాలను గత 26 సంవత్సరాలుగా పెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికల నిర్వహణ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు ఎలిగే మల్లేశం కుర్మ హైదరాబాద్ ముస్లిం పుల్ వంతెన వద్ద ఉన్న రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం తెలిపారు. న్యాయవాది ఏ శ్రీనివాస్ కుర్మ సంఘం చైర్మన్గా 5 సభ్యులుగా నియమించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శక ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు 952 ఓట్లగా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యవర్గంగా ఎన్నుకుంటున్నట్లు చెప్పారు. కుర్మ కులస్తులకు శరణార్థి. ఈరోజు కేంద్ర కుర్మ సంఘం వారు ఎన్నికల కమిటీని అపాయింట్ చేసి మాకు ఎన్నికల కమిటీ వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఆలేనూరు శ్రీనివాస్ అడ్వకేట్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు. తర్వాత సదానందం గారు ఆయన కూడా అడ్వకేటు, ఆయన మెంబర్గా. తర్వాత గొరిగే కృష్ణ ఆయన కూడా మెంబర్గా. వీళ్ళకు అనుభవం ఉంది చాలా. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల నిర్వహణలో వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది. తర్వాత ప్రకాష్ కుమార్ గారు ఆయన కూడా ఎన్జిఓ, ఆయన కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేశారు. తర్వాత మా బ్రదర్ ప్రవీణ్ కుమార్, ఆయన అడ్వకేటు, ఆయన కూడా మెంబర్గా. మొత్తం 5 సభ్యులతో ఒక కమిటీని కేంద్ర సంఘ ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒక కమిటీ బైలాస్ ప్రకారము బైలాస్లో ఒక కమిటీ ఏర్పరచుకొని ఎన్నికలు నిర్వహించాలని బైలాస్ చెప్తుంది. కాబట్టి దాని ప్రకారము మమ్మల్ని ఒక కమిటీగా ఎన్నుకోబడ్డారు, నియమించారు. సో దానికి అనుగుణంగా మేము కూడా ప్రతి జిల్లా ఎలక్షన్లు మా కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. స్టేట్ ఎలక్షన్స్ కూడా నిష్పక్షపాతంగా జరగడానికి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. దాని గురించి మేము సభ్యత్వం అనేది కేంద్ర సంఘం వాళ్ళు ఎవరికైతే బుక్లు ఇస్తారో వాళ్ళు చేస్తారు. జిల్లా కమిటీ వాళ్ళు చేసిన తర్వాత, మండల కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీకి మేము వెళ్తాము. మాతో పాటు జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ సమక్షం లోపల ఎన్నికలు నిర్వహించాయి. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేకుండా మేము మా 5 కమిటీలు నిష్పక్షపాతంగా, ఎవరికి అనుకూలంగా కాదు, ఎవరికి మోసం కాదు, ఎవరికి మాకేంటంటే సపోర్టు ఎవరికి మేము ఇవ్వము. ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్ జరిపిస్తాము. దీంట్లో
ఆ జిల్లా వాళ్ళు మాకు ఎలక్షన్ కావాలంటే పోటీ ఉన్నప్పుడు అనివార్యమైనప్పుడు మా బైలాస్ ప్రకారం చేతులెత్తే పద్ధతి కానీ సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ పద్ధతి కానీ మా ఎన్నికల కమిటీ నిర్ణయం అది మా దాని ప్రకారం మేము చేస్తాము. సో దీనికి మా కమిటీ సభ్యులందరూ కూడా తోడై ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం. ఓకే రైట్. హైదరాబాద్ తడ్జెట్లోని బెంగార్ ఇండియా 25 ఏండ్ల వార్షికోత్సవం పురస్కరించుకొని డీలర్లు, రీటైలర్లు, భాగస్వామ్యులు సమీక్షంలో నూతన ఉత్పత్తులను సంస్థ ఎండి ఉమేష్ గుప్తా లాంచ్ చేశారు. ఇన్నోవేటర్ వంట ఉపకరణాలతో ప్రతి ఏడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంచి ఫలితాలను సాధించిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అవార్డులతో సత్కరించారు. మేము లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ లో చేస్తున్నాం. నా పేరు కృష్ణారెడ్డి అండి, మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ శక్తి గ్రూప్. పార్ట్నర్ మేము లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వీఆర్ గ్రోయింగ్ విత్ అరౌండ్ 60 to 70% గ్రోత్ లో వెళ్తున్నాం. ఈ బ్రాండ్ ట్రైప్లై తీసుకొచ్చిన ఫస్ట్ బ్రాండ్ ఉమేష్ జీ మాట్లాడారు కదా, ఎండి సార్ ట్రైప్లై ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. వెరీ ప్రీమియం ప్రోడక్ట్, వెరీ గుడ్ క్వాలిటీ అండ్ వెరీ లాస్ట్ ల్యాండింగ్, అంటే లైఫ్ చాలా ఉంటుంది. నాన్ స్టిక్ అయితే ఒక తీసుకుంటే 10 years వరకు చేస్తుంది, 1 year కి పోతుంది. ట్రైప్లైలో సార్ ఈస్ ద మాస్టర్ ఇన్ ట్రైప్లై. దే లాంచ్డ్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ మార్కెట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ వెరీ గుడ్ numbers since last 5 years in AP and Telangana, both the states. Yeah, no comparison, man. It's purely our best quality we are giving to the market. Best durable product, and the minimum 10 years we can use the triply product of Wagner. Sales are doing very good. Year by year we are growing by 60-70%. एक सेकंड दीजिए सर. Good evening everybody. Hi, my name is Umesh Gupta, Managing Director of Wagner India. These are our partners in Hyderabad. He's Krishna Reddy sir, Shakti Enterprises. We have our 2025 years annual dealer meet, celebrating here today's launch and success of new ranges, new products. We will be doing a South Indian range, especially made for South India, and we hope to have a good success. We were last week in Bangalore, was a great success. We expect to repeat here in Hyderabad as well. To create the awareness of tri-prime material, which is the healthy cooking, the long lasting, and that's the best for today's culture. Absolutely, we this is the first pressure cooker of India, which you could open it with the 2 fingers, stand it up, and close it. No other pressure cooker in India without pressing here can be open and close. So, and this is the only one which has a 4 safety switches. We call it an unpressure cooker. There is no pressure, no worry when you cook on Wagner pressure cooker. India's first safest pressure cooker, and ease of handling. Any child and a kid can handle. Dosa tawa, where you can use your stainless turner. Absolutely a coating safe. We use always titanium based, water based coating, so which has no side effects at all. And it's first rivetless tawa. There's no rivet here, so there's no composition of antibacteria forming on the cookware. World class technology, first time in India. It is absolutely similar to the other brands in the market. We are not expensive. We are absolutely giving right pricing for the right quality. So it's a very affordable for every pockets of the life. Today, because of our Prime Minister, direction came, become made in India. So we proudly say, thank you Modi ji, and we are made in India today. 85-90% of Wagner is made in India today, which was 100% 2 years back made in China. Absolutely not production, but the business we will be expanding. That's what we were talking to Shakti sir, that we'll be going towards the full Telangana and AP, and you will see a bigger world there very soon.
you would like. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అదే స్థలంలో ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారో హెల్త్ సెంటర్ ముందు సిపిఐ నేతల నిరసన. కేంద్ర కార్యాలయంలో ఉన్న మాజీ మంత్రి కాకాని ములాఖాత్ లో వైసీపీ నేత సజ్జల. ప్రభుత్వ జీవో 129 తీసుకొచ్చిన పాత ఉద్యోగులకు అవకాశం ఇవ్వొద్దని నిరుద్యోగులతో భర్తీ చేయాలని విద్యార్థుల డిమాండ్. అమెరికాకు 11 ఏళ్లు పడితే ఉగ్రవాదులను 11 రోజుల్లో పట్టుకున్న మోడీ అన్న బండి సంజయ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.